సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా నిలిచారు. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ మాదిరి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్ళే రాజకీయాల్లో హీరో అని నిరూపించారు. అవసరమైనప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించినా అంతే మొత్తంలో ఓర్పును ప్రదర్శిస్తూ రెండింటిని సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక తారలా వెలుగొందారు. అడుగడుగున సవాళ్లు ఎదురవుతున్న జగన్ ప్రభుత్వం దురహంకారంతో వ్యవహరించిన తెలివైన ఎత్తుగడలతో ధీటుగా ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం సాధించిన 18 స్థానాల కన్నా అధిక సీట్లు గెలుచుకొని జనం మనసుల్లోనూ రాజకీయ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తొలిసారి తన పరివాహంతో శాసనసభలో అడుగు పెడుతున్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టారు పవన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ 18 స్థానాలు గెలుపొందింది. ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్థితులతో సంఘర్షణ పడ్డ పవన్ కళ్యాణ్ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన అన్నయ్య చిరంజీవికి ఇష్టం లేకపోయినా తిరిగి జనసేన పేరుతో పార్టీని ప్రారంభించి 2014 ఎన్నికల్లోనే బీజేపీ తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుభవజ్ఞుడైన పాలకుడు చంద్రబాబు అవసరాన్ని గుర్తించి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ఈ పార్టీల విజయానికి ప్రచారము చేశారు. నాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు తన వంతు పాత్ర పోషించారు. 2019 ఎన్నికల నాటికి ఆయన టీడీపీ బీజేపీలను వీడి బయటకొచ్చారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆ ఎన్నికల్లో 160కు పైగా స్థానాల్లో జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలు రెండింటిలోనూ ఓడిపోయారు. ఈ ఓటమిని సైతం తట్టుకొని కొద్ది రోజుల్లోనే మళ్లీ పోరాటం ప్రారంభించి ఈ స్థాయి విజయాన్ని సాధించారు. కామన్ మ్యాన్ ఆలోచనకు తగ్గట్టుగా తాను నడుచుకుంటానని చెప్పే పవన్ కళ్యాణ్ జనం నాడీ పట్టుకోవడంలో సఫలమయ్యారు. రాజకీయంగా అడుగులు వేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. భవిష్యత్ ముఖ చిత్రాన్ని ముందే అంచనా వేసిన ఆయన 2020 జనవరిలోనే బీజేపీతో పొత్తు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చిన పవన్ సంక్రాంతి పండుగ రోజుల్లోనే తాను బీజేపీతో బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నట్లు విజయవాడలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అభిమాన గణం, యువతీ యువకులు ఆయనకు అనునిత్యం అండగా నిలిచారు. ఒకవైపు పార్టీ క్రియాశీల సభ్యత్వం పెంచుకోవడం, పార్టీ శిక్షణ కార్యక్రమాలు, మరోవైపు ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక పోరాటాలు నిర్వహించారు. ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచి రాజకీయాలను చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్కు తన బలాలు బలహీనతలపై చాలా స్పష్టమైన లెక్కలున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు ఆయనకు మంచి అనుభవాన్ని అందించాయి. ఎక్కడ పర్యటనకు వెళ్లినా మధ్యతరగతి వర్గాలు, వివిధ వృత్తుల వారితో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చే నైపుణ్యము ఆయన సొంతం. దేశంలోని అనేక రాజకీయ పార్టీల ఉత్థాన పతనాలపై, వారి రాజకీయ సిద్ధాంతాలపై జనసేన అధిపతికి స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయిందని చాలా ముందే అంచనా వేశారు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఆ పరిణామంతో నాడే రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. విశాఖ వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నప్పుడు ఇప్పటం గ్రామస్తులు జనసేన సభకు స్థలం ఇవ్వడంతో వారి ఇల్లు కూల్చినప్పుడు, చంద్రబాబు అరెస్టు సమయంలో తాను మంగళగిరి వస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిలువరించినప్పుడు పవన్ ఆవేశంగా స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎంత దూకుడుగా వెళ్లాలో అంతే దూకుడు ప్రదర్శించారు. రాజకీయాల్లోనూ టైమింగ్ చాలా ముఖ్యం. చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ని పరామర్శించి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ ప్రకటించిన తీరు నాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. చంద్రబాబు అరెస్టుతో నాటి ప్రజాగ్రహాన్ని సరిగ్గా గుర్తించి జనసేన అధిపతి తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్దండులను ఆశ్చర్యపరిచింది.
బీజేపీతో సంబంధం లేకుండానే నాడు టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీని కూడా ఈ పొత్తులోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనూ విజయవాడలోనూ కృషి చేశారు. తొలుత జనసేనకు 24 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు ఇచ్చేలా టీడీపీతో పొత్తు కుదిరింది. ఆ తర్వాత బీజేపీ పెద్దలు పొత్తు కుదుర్చుకునేందుకు రాగా వారి డిమాండ్ నెరవేర్చేందుకు పవన్ 3 శాసనసభ స్థానాలు, 1 లోక్సభ స్థానాన్ని త్యాగం చేశారు. చివరికి తన సోదరుడు నాగబాబు పోటీ చేయాలనుకున్న అనకాపల్లి స్థానాన్ని బీజేపీ కోసం వదులుకున్నారు. కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యే విషయంలో ఇంటా బయట విమర్శలు వస్తే ధీటుగా ఎదుర్కొన్నారు. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని.